జీవితంలో శాంతంగా బ్రతకాలనుకునే వాళ్ళందరికీ పనికొచ్చే అద్భుతమైన అంశములు ఇవి. ఇది నిజానికి ఈ రోజుల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అని పెద్ద పెద్ద పాఠాలు చెప్తున్నారే, వాటిల్లో బోధించాలండి. ఇది వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలనే దాన్ని 4 భాగములు చేసి చక్కగా చూపించారు. సాధారణంగా మనకి లోకంలో సంబంధం ఉన్న వ్యక్తులు 4 రకాలుగా ఉంటారు. ఒకరు మనతో సమాన స్థాయి వాళ్ళు, 2 మనకంటే గొప్పవారు, 3 మనకంటే తక్కువవారు, 4వది మనపై శత్రుతాభావం కలిగినటువంటి వారు. మనం శత్రువులు అనుకునేవారు లేదా మనల్ని శత్రువులు అనుకునేవారు, ఎవరో ఒకరు. మొత్తానికి 4 రకాలు ఉంటారట. ఈ 4 రకాల వారితో ఎలా ప్రవర్తించాలో ఇక్కడ చూపిస్తున్నాడు. నీతో సమస్థాయి కలిగిన వారితో మైత్రీభావం కలిగి ఉండు. మొట్టమొదటి ఇది చూపిస్తున్నాడు. మనతో సమమైనటువంటి వయస్సు కానీ విద్య కానీ సంపద కానీ ఉంటే వారితో మైత్రీభావం కలిగి ఉండాలి. అంతేగాని వారి పట్ల అసూయలు ఈర్ష్యలు ద్వేషాదులు పెంచుకోరాదు. మైత్రీభావం. 2 మనకంటే ఎవరైనా గొప్ప కీర్తి మొదలైన సంపాదించినట్లయితే ఏవైనా ఏదో రంగంలో, అప్పుడు వారిని చూసి ముదితాభావంతో ఉండాలట, సంతోషించాలి అన్నాడు ఇక్కడ. మనకంటే తక్కువ స్థాయి వారు ఎవరైనా కనిపిస్తే వాళ్ళ పట్ల కరుణ అనే భావాన్ని చూపించాలి. కరుణ అంటే పరదుఃఖ అసహిష్ణుత అని నిర్వచనం చూపించారు. అవతల వాళ్ళ యొక్క దైన్యాన్ని చూసి తట్టుకోలేక కరిగిపోయే గుణం కరుణ, అది చూపించాలి. ఆ కరుణతో వారికి సాయపడాలి. ఇది 3వది. ఇక 4వది, మనమంటే పడని వారు ఉన్నారే వారి పట్ల ఉపేక్ష. అసలు వారిని మనస్సులోకి ఆలోచన రానియకుండా ఉపేక్షించాలి, అంతే. ఈ 4 గుణాలు తెచ్చుకుంటే చిత్తానికి ప్రసన్నతా లక్షణమని ఏర్పడుతుందట. నిజానికి మనస్తత్వ శాస్త్రం గురించి మన ఋషులు ఎంత శోధించి సాధించి పెట్టారో ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇక్కడ నిజానికి ఈ సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నాయే, అవన్నీ పోగొట్టడానికి మార్గము ఆధ్యాత్మిక మార్గం. అందుకే ఆధ్యాత్మిక మార్గం ఎప్పుడూ అన్ని రకాల పాడైపోయిన తర్వాత మొదలు పెట్టాల్సింది కాదు. మొదటి నుంచి బాగా బతకాలనుకున్న వాళ్ళందరూ ప్రారంభించుకోవాల్సింది. అందుకే ఇలాంటివి మొదటి నుంచి పిల్లలకి నేర్పేమనుకోండి, అందున ఈ పోటీ ప్రపంచంలో ఇలాంటి సంస్కారములు నేర్పితే వాళ్ళ మనస్సు ముందు శాంతిస్తుంది. ఎందుకంటే ఎంత సంపాదించినా అశాంతస్య కుతసుఖం అన్నారు ఇక్కడ. శాంతి లేనిప్పుడు సుఖమేమున్నది? అందుకే చిత్త ప్రసన్నత అనేది గొప్ప గుణం.